అయితే ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ద వార్ రూమ్. ఈ మధ్యన ఈ వర్డ్ చాలా ఫేమస్ అయిందండి, వార్ రూమ్ అనేది. తెలుసా? ఈ పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా ఈ యొక్క పదాన్ని తీసుకొచ్చారు, వార్ రూమ్ అని. యాక్చువల్గా ఈ పదము వార్ రూమ్ అనేది సైనికుల దగ్గర ఎక్కువ వినపడతా ఉంటుంది. ఆర్మీలో వాళ్ళకి వార్ రూమ్ అంటూ ఉంటుంది. వార్ రూమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఒక బెడ్రూము, లేదా డబల్ బెడ్రూము, లేదా ట్రిపుల్ బెడ్రూము, ఒక కిచెను, అవుట్ బాత్రూము, అటాచ్డ్ బాత్రూము, హాలు, డైనింగ్ రూము, కిచెన్ అలాగా పెట్టుకుంటాము. అదే హైందవులు కనుక ఇల్లు కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ పూజ గది అంటూ పెడతారు. ఒక గదన్న పెడతారు, లేదా మూల ఒక చిన్న ర్యాక్ అన్న చేసి, చిన్నగా ఎంతన్నా చేసి ఏదో పెడతారు. చిన్న సందు మిగిల్చి కూడా దాంట్లో పూజ సామాగ్రి పెట్టుకొని పూజ చేస్తారు హైందవులు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. అట్లాగే క్రైస్తవులు ఈ మధ్యన ప్రేయర్ రూమ్ అని కూడా పెడుతున్నారు. ఇళ్లలో ఒక గది ప్రేయర్ రూమ్ అని చిన్నదన్నమాట. కొంతమంది అంటే ఏ గదిలో పడితే ఆ గదిలో ప్రార్థన, అన్ని ప్రేయర్ రూమ్సే, అన్ని బెడ్రూమ్సే, అన్ని ప్రేయర్ రూమ్సే, అన్ని హాల్సే, అన్ని కిచెన్సే, అన్ని డైనింగ్ రూమ్. ఇప్పుడు మా ఇంటికి వచ్చారనుకోండి, మా బెడ్రూమే డైనింగ్ రూమ్, అదే బెడ్రూమ్, అదే హాల్, కూర్చొని మాట్లాడి టీవీ చూసి అదే హాల్, అక్కడే పడుకుంటాం, అక్కడే తిండి, అక్కడ అన్నీ అక్కడే. ఎటు పడితే అట్లా ఇప్పుడు సపరేట్గా టేల్ మీద కూర్చోాలి అనేం లేదు. మేము యాక్చువల్గా పై ఇంట్లో ఉండం, ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, కిందే పడుకుంటాం. అదే క్లినిక్, అదే పేషెంట్స్ వెయిటింగ్ రూము, వాళ్ళు వెళ్ళిపోయాం కానీ మొత్తం అదే మా బెడ్రూము, అందరూ అక్కడే పడుకుంటాం కిందే. ఇట్ ఈస్ ఆర్ కన్వీనియన్స్. బెడ్రూమ్లోనే పడుకోవాలి, ఫ్రంట్ రూమ్లోనే కూర్చోవాలి అనే రూల్స్ లేవు, ఎక్సెప్ట్ ఫర్ కిచెన్ అండ్ బాత్రూమ్ తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్తున్నానంటే వార్ రూమ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ వార్ రూమ్ అంటే ఏంటంటే, యాక్చువల్గా ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధంకి వచ్చినా, లేకపోతే ఒక దేశంలోనే అంతర్గత యుద్ధాలు జరుగుతున్నా, అప్పుడు ఏం చేస్తారంటే అక్కడున్న పెద్దలందరూ ఒక గదిలో చేరి ఏం చేయాలి, ఇప్పుడు ఎలా నిర్మూలించాలి, ఎలా అరికట్టాలి, ఎలా స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని ఒకళ్ళు డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ తయారు చేసే రూమే వార్ రూమ్. అట్లాగే ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా, ప్రతి పార్టీకి కూడా ఒక వార్ రూమ్ పెట్టేసుకున్నారు వాళ్ళు కూడా. ఆ వార్ రూమ్లో అంటే మనం మీడియాని ఎలా తీసుకెళ్ళాలి, మీడియాలో మన పబ్లిసిటీ ఎలా తీసుకెళ్ళాలి, మనం ఏం చేయాలి, ఎక్కడ ఆ మనిషిని నిలబెట్టాలి, ఇక్కడ ఏ మనిషిని నిలబెట్టాలి, ఎక్కడ ఆ మనిషిని దింపేయాలి, ఎక్కడ ఇంకొకదాన్ని పెట్టాలి, ఎక్కడ డబ్బు పెట్టాలి, ఇవన్నీ మాట్లాడుకొని ఒక స్ట్రాటజికల్ ప్లాన్ అంటూ డెరైవ్ అయ్యేదే వార్ రూమ్. ఇట్ ఇస్ నాట్ ప్రేయర్ రూమ్, అది ఏంటంటే అండి వార్ రూమ్. అట్లాగే మనకు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భార్య భర్తలు కూర్చొని దగ్గర కూర్చొని మాట్లాడతారు. ప్రతి ఇంట్లోనే ఉంటుంది అది. బెడ్రూమ్లో మాట్లాడతారో, బయట మాట్లాడతారో, లేదా ఫ్రంట్ రూమ్లో మాట్లాడతారో, వంట చేసుకుంటూ సమస్య మాట్లాడుకుంటూ ఉంటారు. అది కూడా ఒక ఏం చేయాలి, ఆ ప్రణాళిక ఏంటి, ఎలా దీన్ని అరికట్టాలి, ఎలా దీన్ని ముందు తీసుకెళ్ళాలి, ఎలా మనం ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అనేది ఒక డిస్కషన్ జరిగే ఏరియా. ఇది చాలా ముఖ్యమైనది, నేను చెప్తాను, వినండి ఒక్కసారి. ఈరోజు మీకు 5 పాయింట్లు చెప్పి నేను ముగించుకున్నాను. ద ఫస్ట్ పాయింట్, రికగ్నైజింగ్ ద బ్యాటిల్. ప్రతి ఒక్కరు ముందు మీకున్న సమస్య ఏంటి, మీకున్న ముందున్న ఇబ్బంది ఏంటి, మీ ముందున్న కష్టం ఏంటి, మీరు దేన్ని అధిగమించాలనుకుంటున్నారు అనేది మీ ముందు తెలియాలి. ఫస్ట్ పాయింట్. రేపటి సంగతి ఎందుకన్నయ్యా, ఇవాళ సంగతి ఇవాళ చూసుకుందాం, రేపటి సంగతి మనకి ఎందుకన్నా, ఇవాళ సంగతి చూసుకుందాం. అక్కడే మనం చాలా తప్పు చేసుకుంటూ పోతూ ఉంటాం, చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. రాబోయే విపత్తుని మనం గనక పసిగట్టలేకపోతే ఖచ్చితంగా ఆ విపత్తులో మన కుటుంబం పడిపోతుంది. ఏ విపత్తుని మనము ఏ విపత్తునైతే మనం గ్రహించలేదో ముందుగా, అదే విపత్తులో మనం పడిపోతాం. ముందు మన కుటుంబం అంతా దాంట్లో పడిపోతుంది. ఖచ్చితంగా ముందుగా పసిగట్టాల, ఏమొస్తుంది, ఏమి రాబోతుంది, ఎలాగ ఉండబోతుంది, రేపటి రోజు ఎలా ఉంటుంది, మనకి ఎంత డబ్బు వెనక పెట్టుకోవాలి, రేపు ఆరోగ్యం నిమిత్తం ఎంత పెట్టుకోవాలి, రేపు మనకి ఏమైనా అయితే మన సంగతి ఏంటి, మన ఎంత పెట్టుకోవాలి, మన పిల్లలకి ఎంత పెట్టాలి, మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన కలిగిన జ్ఞానం మనకి ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం ఒకసారి.
పోరాటాలంటే మనకు ఎవరు కర్రలు వేసుకోను కత్తులు వేసుకొని మన ఇంటికి రారు. ఎందుకంటే మనం గొడవలు పోం కాబట్టి ఎవరు కత్తులు కర్రలు వేసుకొని రాళ్ళు వేసుకొని మన ఇంటికి రారు. వస్తారమ్మా? రారు. కానీ మన విపత్తు ఎలాగ వస్తూ చూద్దాం ఒకసారి. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధకు లోకనాథులతోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము రక్తమాంసాలతో ఉన్న వారితో పోరాడటం లేదు. రక్తమాంసం అంటే మనకి రక్తమాంసం ఉంది, మనలాగే ఇంకొక నరుడు, అది ఎవరైనా సరే ఆ రక్తము మాంసము ఉన్న అతనితో మనం పోరాడతలేదు, జంతువులతో పోరాడతలేదు. కానీ ఏ రక్తము మాంసం లేని ఒక జీవులు ఉన్నాయి కొన్ని, అది ప్రస్తుత అంధకార సంబంధులకు సాతాను శక్తులు ఉన్నాయి, వాటితో మనం పోరాడుతున్నామని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అవి ఏం చేస్తాయంటే కాచుకొని ఉంటాయి. ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా, ఎలా పడేద్దామా అని చూస్తూ ఉంటాయి. అపవాదిగాడు ఎలా పడేద్దామా, ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూస్తున్నప్పుడు మనము నాకేం కాదులే, నాకు వచ్చినప్పుడు చూసుకుందాం, అపవాది నా ఇంటి మీద పడినప్పుడు చూసుకుందాంలే అనుకోని ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మనం పడిపోతాం. యోబు ఇటువంటి వాడే. అతను కూడా వాళ్ళ పిల్లలు చాలా సంతోషంగా పార్టీలు చేసుకుంటే ఆ పార్టీల్లో వాళ్ళు ఏం తప్పు చేస్తారేమో, తప్పు చేస్తున్నారని కాదు, తప్పు చేస్తుందేమో నా కూతురు, తప్పు చేస్తాడేమో నా కొడుకు అని చెప్పేసి ముందుగానే ఇతను సారీ దేవా అని చెప్పి అర్పణలు ఇచ్చుకుంటా, అయ్యా నన్ను క్షమించండి, మా బిడ్డలు క్షమించండి ముందుగానే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? తప్పు జరిగిద్దేమో, ఎందుకంటే వీళ్ళు చేసే పనులలో అపవాది దూరతాడేమో, అపవాది ఏం చేస్తాడో ఏమో అని ముందుగానే ప్రార్థన చేస్తున్న వ్యక్తి యోబు. ప్రియమైన దేవుని బిడ్డ, రాబోతున్న దాన్ని చూస్తూనే ఉన్నాడు, రాబోతున్న దాన్ని చూస్తూనే ఉన్నాడు. చాలా వరకు అరికెట్టేశాడు, మొత్తానికి అరికెట్టేశాడు. కానీ అరికట్టేశాడు మొత్తం, ఏది రానివ్వల, కుటుంబం మీదకి కానీ తన మీద కానీ ఏది రానివ్వల. ప్రార్థనతో జయించాడు మొత్తం. ఆ వార్ రూమ్ ఉంది యోబుకి ఏముంది? వార్ రూమ్ ఉంది. నా బిడ్డలు ఏ తప్పు చేస్తారేమో ముందుగానే ప్రార్థనలు, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ పని వాళ్ళ గురించి, వాళ్ళ సంపద గురించి ముందుగానే అన్ని విషయాలు ప్రార్థన చేస్తున్న వ్యక్తి యోబు. అతనికి ఏమీ కాల, ఆ కుటుంబానికి ఏమీ కాల, అస్సలేమీ కాల. కానీ అపవాది వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంది. అదిగో నువ్వు కాపాడుతున్నావు కాబట్టి అతను నిన్ను అట్లా అంటున్నాడు, ఒకసారి వదిలి చూడు అంటే. అప్పటిదాకా ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో యోబు తన బిడ్డల కోసము, పనుల కోసము, ఆస్తికో సంపాదన కోసము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా తన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు దేవుడు. ఏమీ కాల, ఏమైనా అయిందండి? ఏం కాల. కానీ ఏదో అవ్వాలని అపవాద స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చింది. స్పెషల్ పర్మిషన్, ఏదో అయిపోవాలి యోబు అని. దేవుడు కూడా తన యోబు మీద నమ్మకంతో పర్మిషన్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని యోబు నిలబెట్టుకున్నాడు. యోబు పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి 200 సంపాదించుకున్నాడు. అట్లాగే మన బిడ్డల విషయమే కానీ, లేకపోతే మన భర్త విషయమే కానీ, భార్య కుటుంబాల విషయం కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు కాపాడుతూనే ఉంటాడు మన కుటుంబాన్ని. యోబు కుటుంబాన్ని కాపాడుతున్నట్టు ఏమీ అవ్వదు. కానీ మనకు తెలియాలి ముందుగానే ఏం జరుగుతుంది అనేది. యోబు కూడా ఇలాగే వార్ రూమ్లో నా బిడ్డల్ని తప్పు చేస్తారేమో అని స్ట్రాటజికల్గా ఆలోచించి ముందుగానే అర్పణలతో ప్రార్థన చేసి దేవునికి అర్పిస్తూ ఉన్నాడు అన్ని విషయాలలో. ఏం కాల. అలాగే మనం కూడా రేపు జరగబోతుంది ఏంటి, నా బిడ్డ విషయాలు ఏంటి, నా బిడ్డకి పెళ్లి చేయబోతున్నాను, ఆ బిడ్డ పెళ్లి చేస్తున్న భర్త సంగతి ఏంటి, భార్య సంగతి ఏంటి, కుటుంబ సంగతి ఏంటి రాబోతుంది అని ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేసుకుంటూ పోవాలి. అప్పుడు దేవుడు కాపాడతాడు, ఏమీ కానివ్వడు. అప్పటికి కూడా సాతానుడికి పర్మిషన్ తెచ్చుకున్నాను అనుకోండి యోబులాగా మన మీద, ఒకవేళ మనం నమ్మదగిన వాళ్ళం అయితే దేవుడు పర్మిషన్ ఇస్తాడు. అయ్యా వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు లేకపోయా అని వదిలేస్తాడు. ప్రియమైన దేవుడి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు యోబుని ఎంతగానో నమ్మాడు, చాలా నమ్మాడు. నమ్మకాన్ని వమ్ము చేసుకోవాలి. యోబు కూడా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు యోబు దేవుడిని ఎక్కువ నమ్మాడా, దేవుడు యోబుని ఎక్కువ నమ్మాడా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు గెలిచారు. కానీ యోబుకు కలిగిన పరీక్ష అంతా ఇంత కాదు. సామాన్యుడికి నరమానుడికి మీకు నాకు వస్తే తట్టుకోలేమన్నంత అంత విషయంలో నమ్మితే నాకు తెలిసి దేవుడే యోబుని ఎక్కువ నమ్మాడని అనుకుంటున్నాను నేను. దేవుడే యోబుని ఎక్కువగా నమ్మాడు, అందుకే పర్మిషన్ ఇచ్చాడు. ఏమాత్రం కొద్దిగా డౌట్ ఉన్నా కూడా ఇచ్చినోడు కాదేమో. ఎందుకంటే యోబు దేవుని భక్తుడు, మీ వల్లే నా వల్లే.
అందుకని రాబోతున్న దాన్ని ముందుగా పసిగట్టాలండి. ఖచ్చితంగా పసిగట్టాలి. ఎలా పసిగడతామండి? రూత్ అక్క అంటది నాతో, అన్నయ్య ఎలా పసిగడతాం? ఎలాగా? ప్రార్థన. అయ్యా, రాబోతున్న విపత్తుల నుంచి నన్ను కాపాడు, రాబోతున్న నా కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులను బట్టి నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా భర్తను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా ఆర్థిక వ్యవస్థని కాపాడయ్యా, నా ఆరోగ్యాన్ని కాపాడు. ప్రతి ఒక్కదానికి ముందుగానే ప్రార్థన చేయాలా. కానీ మనం ఏం చేస్తాం? వచ్చాక చేస్తాం. ఏ లల్లి, అంతేనా? వచ్చాక చేస్తాం. మనం రాకముందు చేయాలి. ఎప్పుడు చేయగలం? రాకముందు. వస్తుంది, మనం సంభవించబోతుంది అని ప్రవచన వాక్యం కానీ, వస్తుంది సంభవించబోతుంది మనం తెలిసినా కానీ అప్పుడే మొదలు పెట్టేయాలి. ఆ తెలియాలంటే ఏం కావాలి మనకి? ఒక వార్ రూమ్ ఎజెండా కావాలి. మనం జంతువులు కాదుగా, లేదా జ్ఞానం లేని వారం కాదుగా. పోతా ఉంటే పడతా ఉంటాయి, మళ్ళీ పోతా ఉంటే మళ్ళీ పడతా ఉంటాయి అంటానికి కుదరదుగా. దేవుడు మనకి తన ఆత్మనే ఇచ్చాడు. పాయింట్ నెంబర్ 2, ఎక్విపింగ్ ఆర్సెల్వ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 చూసుకుందాం ఒకసారి. ఈ వార్ రూమ్లో మనము ముందుగా రాబోతున్న దాని గురించి ఏంటో పసిగట్టాలి. ఏ తమ్ముడు? రాబోతున్న దాన్ని ముందుగానే పసిగట్టాలి. పసిగట్టిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఇది, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలుబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ముందేం చేయాలి? మనం సర్వాంగ కవచాలను ధరించాలి. విపత్తు రాగానే మోకరించడం కాదు. విపత్తు వస్తుందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలా? సర్వాంగ కవచమును ధరించమని దేవుడు చెప్తున్నాడు. ఏమని? 13, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని, అంటే ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, అంటే ఇక్కడ రాసిన అతను ఆ యొక్క రైటర్ ఎలా రాశాడంటే, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును అంటే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాడు. రాబోతున్న దాని గురించి మాట్లాడు, ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే భవిష్యత్ కాలము గురించి వర్తమాన కాలంలో మాట్లాడుతున్నాడు ఈ రైటర్. ఎఫ్సీలు రాస్తున్నాడు పౌలు. ఎఫ్సీలు పత్రిక రాసుకుంటూ, నీకు రాబోతుంది, నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఇలాగుండు అంటున్నాడు. వచ్చిన తర్వాత మనం ధరించుకోవడం కాదు, రాకమునిపే రెడీగా ఉండాలి అంటున్నాడు. అంటే రాకముందే ఎందుకు రెడీగా ఉండాలి? నీకు వస్తుంది తెలుసు కాబట్టి. అంటే నీకు వస్తుంది తెలుస్తుందంటే ఏం చేస్తున్నావు? నువ్వు వస్తుందా లేదా ఎదురు చూస్తున్నావు. నువ్వు అర్థమవుతుందమ్మా? కొంచెం అన్నా పర్వాలేదా? ఓకే, చిన్నగా మళ్ళీ చెప్తాను. ఒక వార్ రూమ్ ఉండాలి. వార్ రూమ్లో నా మీదకి, నా కుటుంబం మీదకి, బిడ్డల మీదకి, నా సంఘం మీదకి ఏం వస్తున్నాయి ముందుగానే పసిగట్టాలి. దేవుణ్ణి అడగాల. పసిగట్టిన తర్వాత, ఓహో అక్కడ ఉన్నాడు, వస్తున్నాడు, ఏదో రోజు వస్తాడు, ఇలా వస్తున్నాడు, వీళ్ళలో వస్తున్నాడు, వాళ్ళలో వస్తున్నాడు, ఇలా వస్తున్నాడు, వీళ్ళలో వస్తున్నాడు, వాళ్ళలో వస్తున్నాడు, మొత్తానికి వచ్చేస్తున్నాడు ఎక్కడి దగ్గర అనంగానే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయడం కాదు, ఏం చేయాలా? ఆపద్దినమందు వారిని ఎక్కడున్న వారు అందరూ ఆపద్దినంలో వస్తారు. వాళ్ళందరూ వారు ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలుబటకును శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంకర కవచము ధరించుకో. అక్కడ ఉన్నారు, వీళ్ళ ద్వారా వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, అతి త్వరలో అపవాదు ఇలాగ వస్తాడు, అతి త్వరలో వీడు ఇలాగ అటాక్ చేస్తాడు మనం అనగానే ఈ రోజు మనం ఏం చేయాలి? రెడీ అయిపోవాలి, సర్వాంగ కవచం ధరించాల. 14, ముందు ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని. ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక రైటర్ పౌల్, పరిశుద్ధాత్మ దేవుడు పౌల్తో రాపిస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషిని ఊహించుకొని, రోమా సైనికుడిని, ముఖ్యంగా రోమా ఒక సైనికుడిని ఊహించుకొని, ఎందుకంటే రోమా ప్రభుత్వంలోను రోమా సైన్యంలోను పనిచేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. సో అది ఊహించుకొని తన విధి విధానాలు రాస్తున్నాడు. కానీ ఒక్కసారి పౌలు ఊహించుకున్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఊహించుకున్న ఈ రోమా సైనికుని తీసి పడద్దాం పక్కకి కొంతసేపు. ఓకేనమ్మా? హలో, ఓకే. సో ఆ సైనికుని పక్కన పెట్టేద్దాం. సైనికుని పక్కన పెట్టి దేవుడు ఏమేమి ఉంచమన్నాడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సత్యము, రెండోది నీతి,
సమాధానము, సిద్ధపడుట, విశ్వాసము, తర్వాత రక్షణ, వాక్యము. మొత్తం ఎన్ని? 7. నేను కరెక్ట్ చేసుకున్నా, అయిపోయింది. సో 7. ఈ 7 కావాలి ముందు మనకి. ఆ 7 ఒకసారి నాకు ఆ లిస్ట్ ఒకసారి ఇవ్వండి. ఒకసారి ఎవరన్నా రాశారా? ఇది సత్యము, నీతి, సమాధానం, సిద్ధపడుట, విశ్వాసం, రక్షణ, వాక్యం. ఇప్పుడు అపవాది మన ముందుకు వస్తున్నాడు. ప్రవచన వాక్యం వచ్చేసింది మన మీదకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సత్యమైన జీవితం జీవించుకుంటూ, సత్యమును అనుసరించుకుంటూ, సత్యములో జీవించాలి ఎప్పటి నుంచి. ఓకే, తర్వాత నీతికరమైన జీవితం జీవించాలి. అంతేకాదు అందరితో సమాధాన పడాలి, మనతో మనము ఇతరులు సమాధాన పడాలి. 4వది సిద్ధపాటు కలిగి ఉండాలి. వస్తున్నాడు, సిద్ధం కలిగి ఉండాలా. నేను ఒక్కడనే కాదు, మన కుటుంబం మొత్తం, భార్య, బిడ్డలు అందరూ సిద్ధంగా ఉండాలా. అనే నాకు ఇట్లాగా ప్రవచనం వచ్చింది, సిద్ధపడాలి, మేము కూడా ఉన్నాము, మీరు వస్తారా మాతో కలిసి ప్రార్థన చేయడానికి, ఆ యుద్ధం చేయడానికి మీరు కూడా మాతో వస్తారా? అడగాలి. అడుగుతామా అడగమా? ఎందుకు? తెలీదు. ఎందుకు? ఈగో. ఎందుకు? తెలిసిపోద్దేమో, మన ఏమి తెలిసిపోతాయేమో. తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా పెంచుకోవాలి విశ్వాసము. మన రక్షణ ఆనందాన్ని, రక్షణ ఇంకా పెంచుకోవాలా. ఆ వాక్యం చేతపట్టాయి. మనం ఆల్రెడీ వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఇంకా ఎక్కువగా చేతపట్టాల్సిన సమయము ఆసన్నమైంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన పనులు ఇంకా ఎక్కువగా చేయాల్సిన సమయము ఆసన్నమే. ఎందుకు ఉండవు? సత్యం ఉండదా? నీతిగా జీవించడం లేదా? సమాధాన పడతలేదు? సిద్ధపాటు లేదా? రక్షణ లేదా? వాక్యం లేదా అంటే ఉంది. కానీ మరీ ఎక్కువగా ఇంకా ఇవన్నీ ఎక్కువ మోతాదులో కావటానికి మనము సిద్ధపాటు కలగాలి. అట్లాగే ఆర్మీలో కూడా వాళ్ళ దగ్గర గన్లు ఉంటాయి, బుల్లెట్లు ఉంటాయి, బాంబులు ఉంటాయి, మిసైల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ యుద్ధ సమయంలో మరి ఎక్కువగా వస్తూ ఉంటాయి అక్కడికి. మళ్ళీ ఇంకెక్కువ వస్తూ ఉంటాయి. స్టోర్ హౌసుల నుంచి, వేర్ హౌసుల నుంచి, గోడౌన్ల నుంచి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు? ఆ టైంలో ఎక్కువ కావాలి. అట్లాగే మనకు కూడా ఈ చెప్పిన 7 కూడా ఇంకా కావాలి మనకి. ఇవి సరిపోవు. తెలిసింది మనకి, అదిగో అపవాది వస్తున్నాడు, ఈ రకంగా వస్తున్నాడు, వాళ్ళ రకంగా వస్తున్నాడు, తెలిసింది. మనం ఏం చేయాలి? శ్రీనివాస్ గారు ఏం చేయాలా? మరి ఎక్కువగా తెచ్చుకోవాలి ఇవన్నీ, అప్పుడే నిలబడగలం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం? అపవాది వస్తాడని తెలుసుకున్నాం. రెండోది ఏం తెలుసుకున్నాం? వెంటనే ప్రార్థన కాదు, ముందు మీకు ప్రార్థన చేయక మునిపే ఈ 7 కావాలి. ఆ తర్వాత మూడోది చూద్దాం. పాయింట్ నెంబర్ 3, ప్రేయర్ యాజ్ అ వెపనరీ. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 18 చూసుకుందాం ఒకసారి. ఎఫ్ఎస్సీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, బాగా గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మాటలను తప్పిపోతూ ఉంటుంది. ఇక్కడే ఆత్మ వలన ప్రతి సమయమందును, మనకి ప్రవచనం తెలిసిందా అపవాది వస్తున్నాడని. మనం సర్వాంగ కవచాలని 7 కూడా మనం దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రతి ఆత్మ వలన ప్రతి సమయంలో, అంటే పొద్దున ప్రార్థన చేద్దాం, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం, రాత్రి, ప్రతి సమయంలో ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీరు ఉద్యోగంకి వెళ్ళినా, మీరు ఇంట్లో ఉన్నా, స్కూల్కి వెళ్ళినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీరు కస్టమర్లతో మాట్లాడుతున్నా, మీ బాస్తో మాట్లాడుతున్నా, మీకు ప్రార్థన నడుస్తూనే ఉండాలి. ఓరకనే అపవాది జయించలేమండి. వాడు చాలా బలవంతుడు మనకంటే, వాడి సైన్యం చాలా గొప్పది, మనం ఒక్కలమే. ఎప్పుడు ఆత్మ వలన ఎప్పుడూ ప్రార్థన చేస్తామని చెప్తున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేస్తూనే ఉండాలి. ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విషయమై, ఏ విషయం? ఏ విషయం అండి?
రాబోతున్న విపత్తు, రాబోతున్న అపవాది, మనకు జరగబోతున్న విపత్తులు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఏంటండి? ఆ విషయమై సమస్తల పరిశుద్ధుల నిమిత్తమును, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా నిద్రపోమని కాదు, మెలకుగా ఉండి ప్రార్థన చేయంటే రాత్రి పడుకోకుండా ప్రార్థన చేయమని కాదు. మీకు అర్థమవుతుందా? పడుకోకుండా ప్రార్థన చేయమని కాదు. చూస్తూ ఉండు, వేచి చూస్తూ ఉండు. నీ అపవాది ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలీదు. వాడి కొరకు మెలకువగా ఉండు. వాడి విషయమే నిద్రపోవద్దు అని. నిద్రపోకుండా ఎంతకాలం ఉంటాం? మహా అయితే 10 రోజులు, 20 రోజులు. ఒకసారి ప్రవచనం ఇలాగే వచ్చింది మన సంఘంలో. ఒక కుటుంబానికి ఒక అపవాది మీ కుటుంబం పడతాడు, మీ మీద గొప్ప శోధన ఉంటుంది, తర్వాత గొప్ప నష్టం ఉంటుందని ప్రవచనం వచ్చింది ఒకసారి. ఇట్లాగే పేర్లు చెప్పదలుచుకోలేదు. కరెక్ట్గా 1.5 year తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న యజమాని చనిపోయాడు. మరి 1.5 సంవత్సరం పాటు వీళ్ళు పడుకోకుండా ఇలా చూస్తూ ఉండాలా, ఎట్టు చూస్తున్నాడని చూడగలమా? పోనీ మన ఇంట్లో ఉంటామమ్మా, మన యజమాని రోడ్డు ఎక్కడో ఉంటాడు, రోడ్డు మీద చూస్తాం ఎట్లా? మన పిల్లలు స్కూల్లో ఉంటారు, చూస్తామా? తల్లి ఎక్కడో ఉంటుంది, చూస్తూ ఉండగలమా? పడుకోకుండా చూడటం అని కాదు. మెలకువగా ఉండి అంటే ఆత్మ విషయమై నిద్రపోవద్దు, ఆత్మ ఆరనీయొద్దు, ఎప్పుడు కూడా అటెంటివ్గా ఉండాలా అని చెప్పే మాట ఇది. పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది వస్తున్నాడని తెలిసింది. మనం ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే సర్వాంగ కవచాలు ధరించాలా. సత్యము, నీతి ఇవన్నీ ధరించుకోవాలి ముందు. మరి ఎక్కువగా తప్పించుకోవాలా. ఇంకా సత్యమైన జీవితం జీవించాలా, ఇంకా నీతికరమైన జీవితం జీవించాలా. ఇవన్నీ జీవించిన తర్వాత ఇవన్నీ పెట్టుకోవాలి. టైం పట్టిద్దిగా, వెంటనే వచ్చేసిద్దా? ఇది ఐరన్ మ్యాన్ సూటా? ఇలా నుంచోంగా టక్ 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 అని హెల్మెట్ పడి వెళ్ళిపోవటానికి అంత ఈజీ కాదు. ఇది టైం పడుతుంది. ఆ టైం అపవాది రావడానికి కూడా టైం ఉంటుంది. అపవాది మనం అటాక్ చేయడానికి టైం కావాలి, ఆ టైం ఉంటుంది. ఈ టైంలో మనము సర్వాంగ కవచాలు ధరించాలి. అది ఎంతసేపు ధరించగలం మనం? అదే హెల్మెట్ అనుకోండి ఇలా పెట్టుకోగలం, కత్తి అనుకోండి ఇలా పట్టుకోగలం, డాల్ ఇలా పట్టుకోగలం. కానీ సత్యము, నీతి ఎంతసేపు పట్టింది ధరించుకోవాలంటే? చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి రోజులు, వారాలు, నెలలు కూడా పడుతుంది. ఇవన్నీ ధరించుకోవాలా. అప్పుడు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలంట? అప్పుడు విజ్ఞాపన చెయ్యాలి దేవునికి. అయ్యా ఇలాగ అపవాది వస్తున్నాడు, ఇదిగో నేను ధరించుకున్నాను, ఇదిగో సత్యము, ఇదిగో నీతి, అయ్యా ఇదిగో అయ్యా రక్షణ, ఇదిగో అయ్యా వాక్యము, ఇదిగో నేను ధరించుకున్నాను అయ్యా అన్ను దేవునికి విజ్ఞాపన చేయి. ఇవన్నీ ఉండవు కదా మన దగ్గర. డైరెక్ట్ ఏం చేస్తాం మనం? ఒక్క దూగితే ప్రార్థన. అపవాది వచ్చేస్తాడు. మేము ఎంత ప్రార్థన చేసినా, మేము ప్రార్థనలకు వెళ్ళినా, కూటాలకు వెళ్ళినా, ఆలయాలకు వెళ్ళినా, అక్కడ చేసినా కానీ ఏం జరగలేదు. ఎందుకు జరగదు? ఈ లేవు కాబట్టి. పాయింట్ నెంబర్ 4, స్టాండింగ్ ఇన్ యూనిటీ. మత్తయి సువార్త 18:19-20 చూసుకుందాం ఒకసారి. ఈ వార్ రూమ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? అపవాది ఎలా వస్తున్నా ప్రవచనం తెలిసింది మనకి. రెండోది ఏం చేయాలి? డేవిడా అన్నీ సిద్ధపడాలా. సర్వాంగ కవచాలు అంటే సత్యము, నీతి, రక్షణ అన్ని సిద్ధపాటు చేసుకోవాలా. మూడోది దేవునికి విజ్ఞాపన చేయాలా. నాలుగోది మరియు మీలో ఇద్దరు తమ వేడుకున్న దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించడంలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరకనని మీతో చెప్పుచున్నాను. 20 ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం తెలుసుకున్నాం తల్లి? అక్కయ్
అపవాది వస్తున్నాడు, మనకేదో కీడు జరుగుతుంది, మనకేదో జరుగుతుంది, సమస్య ఏదో జరుగుతుంది తెలుస్తుంది మనకి. తెలియంగానే మనం ఏం చేయాలా? సర్వం కోసం రెడీ అయిపోవాలా. మూడోది ఏం చేయాలా? ఆ విషయం ముందు ధరించుకున్న తర్వాత, మన సిద్ధపాటు జరిగిన తర్వాతనే మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసిన తర్వాత పిలవాలి. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, నాలాగా రెడీగా ఎవరున్నారు? యుద్ధం ఒకడే వెళ్ళిపోతాడా సైనికుడు? నాలాగా రెడీ ఎవరున్నారు? నాకు తెలుసు లక్ష్మి గారు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. మీరు నా కోసం ప్రార్థన చేయండి, రండి అన్నయ్య. కుమారి అంటది, నాకు తెలుసు అన్నయ్య ఇప్పుడు రెడీగా ఉంటాడు. ఓకే అన్నయ్య, నాకు ఇట్లా ఉంది, నువ్వు కూడా నా కోసం ప్రార్థన చేయాలి అన్నయ్య. నాకు వచ్చిన సమస్య నేను అనుకుంటే, నాకు తెలుసు అక్క నా కోసం ఇప్పుడు రెడీగా ఉంటుంది, ఎప్పుడు రెడీగా ఉంటుందో తెలుసు. ఎందుకంటే ఆ సమస్యలు ఉన్నప్పుడు ఆమె రెడీ అయింది, ఆమె అట్లాగే ఉంటుందో తెలుసు. ప్రార్థన పర్రాలు, అక్క నువ్వు నాతో కలిసి ప్రార్థన చేద్దురా అని సిగ్గు లేకుండా అడగాలి. ఏం లేకుండా, సిగ్గు లేకుండా అడగాలి. సిగ్గును పక్కన పెట్టి అడగాలి. నాకు సమస్య రాబోతుంది అక్క, మీరు బాగా సర్వాంకవచాలు ధరించుకున్నారు, నాకు విశ్వాసం ద్వారా అర్థమవుతుంది, నాకు మీరు నాతో కలిసి ప్రార్థన చేస్తారు, రండి. వస్తారా ప్లీజ్, దయచేసి కుదిరిద్దా, రండి నాతో కలిసి ప్రార్థన చేయండి, ప్లీజ్ నాతో రండి, రావాల్సిందే, నాకు అవసరం, మీరు ఇప్పుడు నా యుద్ధానికి అవసరం. అక్క రేపు మీకు ఏమైనా యుద్ధం నేను వస్తాను, మీ దగ్గర ఏమైనా యుద్ధం ఉంటే నేను వస్తాను, నా యుద్ధానికి మీరు రండి, నా యుద్ధానికి మీరు రండి, మీ యుద్ధం ఉంటే నేను వస్తాను. లల్లి అన్నయ్య రా అన్నయ్య, నాకు మా ఇంట్లో యుద్ధం ఉంది, మా ఇంట్లో అంతా బాగున్నాం కానీ రాబోతున్నది చాలా గొప్పదే అన్న, నా కోసం రా అన్న, ఒక్కసారి ఒక చెల్లిగా అడుగుతున్నాను అన్న, అక్క రా అక్క, అందరూ రండి అక్క, పిలవాలి ఇంటికి, లేకపోతే ఫోన్ అని చేసి అడగాల, నాకోసారా వచ్చి ప్రార్థన చేయనా, నేను రెడీగా ఉన్నాను, నేనైతే మీరు రెడీగా ఉన్నాను నమ్ముతున్నాను నేను, రండి, మీకేమైనా సమస్య నేను వస్తాను, అది రాత్రి అయినను పగలేను, మధ్యరాత్రి అయినా సరే నేను వస్తాను, అక్కడికి నేను ఉంటాను, అక్కడ సిద్ధంగా ఉంటాను మీకోసం, రండి అక్క, రండి అన్న, చెల్లి రండి చెల్లి. సిగ్గు లేకుండా, సిగ్గు విడిచి, సిగ్గుపట్టడానికి అవసరం ఏముంది? సిగ్గుపట్టడానికి ఏంటి? తెలిసిపోద్దేమో. ఈ అక్కర్లా మనం జయించాలా వద్దా, ఓడిపోవాలా ఓడిపోకూడదా? జయించాలి, ఓడిపోకూడదు, దాని సిగ్గేముంది? వాట్ ఇస్ షేమ్ ఇన్ ఇట్? అపవాదిని ఓడించాలి అంతే, సిగ్గు సంబంధమే లేదు దీంట్లో. అసలు సిగ్గు అనే విషయానికి అసలు చోటే లేదు అక్కడ. పిలవాలా, అప్పుడు ప్రార్థన చేయాలా, అప్పుడే గెలుస్తావమ్మా. ఒక్కడు పోరాడలేవు, వాడు ఒక్కడే రాడు, సమూహం తీసుకొని వస్తాడు. అపవాది సాతానుగాడు ఒక్కడే రాడు, తన దెయ్యాలు పంపిస్తాడు. ఒక దెయ్యమే రాదు, అనేకమైన దెయ్యాలు వస్తాయి, అనేకంగా వస్తాయి. ఒకటి తరిమి కొట్టావా, అవి వెళ్ళి మళ్ళీ ఒక 7ని పట్టుకొస్తాయి. ఒకటి వస్తుంది ఫస్ట్, తరిమి కొట్టావనుకో అది వెళ్ళిపోదు, వెళ్ళి మరొక 7ని పట్టుకొస్తాయి. మొత్తం ఎన్ని అయినాయి? ఇప్పుడు 8 అయినాయి. ఈ 8ని తరిమి కొట్టాం మళ్ళీ మీ బలంతోనే, ఆ వెళ్ళి ఒక్కొక్కటి 8 మట్టుకొస్తాయి. 8 8 ఎంత? 64, 64 వస్తాయి. 8 ఎలకొట్టడానికే మన కాలు పైన పెట్టి విన్యాసాలు చేస్తాం. 64 అంటే తలకింద తప్పసి జరగదు. పోన్లే, మా అన్న వచ్చాడు ప్రార్థన పరుడు, మా చెల్లి వచ్చింది ప్రార్థన పరురాళ్ళు, మా అక్క వచ్చింది ప్రార్థన పరుడు, ఎలగొట్టాం. 64 వెళ్ళి ఒక్కొక్కటి 8 పట్టుకొస్తాయి మళ్ళీ వెళ్ళి 4000. ఇప్పుడు చెప్పండి, అపవాది ఒంటరిగా రాడు, సైన్యంతో వస్తాడు వాడు ఎప్పుడు కూడా. అందుకే మేము అనేకం అంటున్నాడు వాడు, ఒక్కని అటాక్ చేయడానికి కోసమే. పందుల గుంపులోకి వెళ్ళే సాతాను సమూహం మొత్తము ఆ ఒక్కని అటాక్ చేయడానికి కోసం వచ్చింది. అనేకం. ఆడు ఒక్కడు రాడు, వాడు తెలుసు ఆడు బలం ఏంటో, వాడి బలం ఏంటో తెలుసు. ఒక్కడు వస్తే ఓడిపోతాం అని అడిగి తెలుసు, అందుకే ఒక్కడు రాడు అపవాది, సమూహాలతో వస్తాడు. మనకి తెలుసు ఆ ఒక్కడు వెళ్తే మనం ఓడిపోతామని, కానీ మనం వెళ్తాం. వాడికి తెలుసు, వాడు భయపడి తెచ్చుకుంటాడు. మనం ఓడిపోతామని తెలుసు, మనం తెచ్చుకోం. సిగ్గు అడగడానికి అడ్డొస్తుంది ఒకటి. 5వది ద విక్టోరియస్ డిక్లరేషన్, రోమా 8:37. రోమా 8:37.
అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ పైన చదువుకుంటూ వస్తూ ఉంటే ఈ విజయాలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన విజయాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుని గురించిన విజయాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మన కుటుంబాలకు రాబోతున్న అపవాది దగ్గర నుండి రాబోతున్న విజయాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ విజయాలు ఏంటండి? వీటన్నిటిలోనూ అత్యధిక విజయం, మామూలు విజయం కాదు, అత్యధిక విజయం, సూపర్ మెజారిటీ విజయం కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది ఒకడి వల్ల అవ్వదు. సహోదరులు ఐక్యం కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరమో. కలిసి ఉంటాము, కలిసి ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ సంఘంలో కలిసి ప్రార్థన చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్మయ్య గారి కుటుంబంలో ప్రాబ్లం ఉన్నప్పుడు కిరణ్మయ్య గారు ఏం చేయాలంటే సిగ్గు పక్కన పెట్టి, బిడియాన్ని పక్కన పెట్టి అందరిని పిలవాలి, కూర్చోబెట్టి ప్రార్థన చేయడం. కానీ అలవాటు లేదు. అలవాటు చేద్దాం మనం కూడా. ఈ అలవాటు చేద్దాం. మీకైనా సమస్య ఉంటే వచ్చేయండి, ఇదే వార్ రూమ్ మనకి, ఇదే చర్చ్, ఇదే వార్ రూమ్ అయిపోద్ది మనకి. చేద్దాం, ఏం చేయాలో ఆలోచిద్దాం. అందరం కూడా సర్వాంగ కవచాలు ధరించుకుందాం. టైం ఉందిగా మనకి. వెంటనే తెలియంగానే ప్రార్థన 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 అవ్వదు. ఎందుకంటే నువ్వు ముందు రెడీగా లేవు, కవచాలు ధరించుకోలేదు, నువ్వు ఆత్మీయమైన సర్వాంగ కవచం ధరించుకోలేదు. నువ్వు యుద్ధంకి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతావు. దేవుడు నిన్ను యుద్ధాన్ని కూడా తీసుకెళ్ళడు ముందు. అందుకే మన సమస్య పడి ఇంకో దగ్గర పరిగెడతాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎంతకాలం పరిగెడదాం? కవచాలు ధరించుకుందాం. మన కోసం మనం యుద్ధం చేద్దాం. సమస్య వస్తే పక్కన కోసం యుద్ధం చేద్దాం. వాడు సైన్యాలు తెచ్చుకున్నప్పుడు మరి సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన కుమారులుగా మనం సైనికులు మనం తీసుకోకూడదు. మీ సమస్య ఉంటే అందరూ వచ్చి పోరాడదాం, ప్రార్థనలో పోరాడదాం. కానీ మనకున్న సమస్యలు చెప్పుకోవడానికి సిగ్గుపడమాకండి. సమస్యలు జయించాలే కానీ లేకపోతే ఓటమి జరగాల, రెండే జరగాల. సిగ్గు అనే దానిలో తావు ఎక్కడొచ్చింది? సాతాను గడి పెట్టే ఒక చెప్తావా, సిగ్గు లేదు నీకు, నువ్వు చేసుకోలేవు నువ్వు అని చెప్తావు వాళ్ళకి అని చెప్పంగానే, అవును కదా నాకు సిగ్గు ఉంది, నేను చెప్పను. ఎవడు పోతాడండి? ఎవడు పోతాడే? సాతాను అంటాడు, చిచ్చి చిచ్చి ప్రార్థనకి వెళ్తావు, చర్చికి వెళ్తావు, బైబిల్ చదువుతావు, వాళ్ళని అడగాల, వాళ్ళకే 1,00,000 సమస్యలు, నువ్వు వాళ్ళని అడుగుతావా ప్రార్థన చేయమని నీకోసం? చిచ్చి ఏంటి నిన్న చిచ్చి అంటావా? నేను చేయలేనుకున్నావు ఏంటి? ఎవరు లేకపోతే ఒక్కని చేసి చూపిస్తా. ఆడు కూడా అదే కావాలి, అపవాది ఒకడే కావాలి, నువ్వు ఒకడవే రావాలి, ఓడిపోవాలి. ఆ ట్రాప్ వేస్తాడు, సులువుగా చుక్కులు పెడతాడు వాడు, చక్కగా ట్రాప్ వేస్తాడు. మనకి ఈగోలు ఎక్కువ కదా, మనకి ఈగో ఎక్కువ, మనకి స్టేటస్ సింబల్ చాలా ఎక్కువ. ఒక్కడనే వెళ్తా, సింహం ఒక్కడనే, నేను సింహాన్ని ఒక్కడే. నిజంగా చెప్పండి, సింహాలు కూడా ఒకటే వెళ్ళవు తెలుసా? అడవిలో సింహాలు కూడా ఒక్క సింహం వేటాడదు, 4-5 సింహాలు కలిసి వేటాడతాయి. ఒక జింకనైనా సరే, పందినైనా సరే, సింహాలు కూడా సింగిల్గా పోవు. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఒక సింహం ఇటు తరుముకుంటూ వస్తూ ఉంటుంది, ఇంకో సింహం అటు తరుముకుంటూ వస్తూ ఉంటుంది. ఈ రెండింటిని తప్పించుకున్నాం కదా అని అవి అటుపోతాయి, అక్కడ 2 సింహాలు ఎదురు వస్తాయి. స్ట్రాటజీ ముందుగానే మాడుకుంటాయి సింహాలు, వాటి సింహాల భాషలో మాట్లాడుకుంటాయి. స్ట్రాటజీ ప్లే చేద్దాం, నువ్వు అటు నుంచి రా, నేను ఇటు నుంచి వస్తా, ఇవన్నీ పరిగెడతాయి, ఇటు నుంచి పట్టేస్తాయి. ఎక్కడి నుంచో సింహాలు ఎప్పుడు సింగిల్గా అంటాడు, పుల్లు పోతాయి సింగిల్గా, అందుకే ఎక్కువ దెబ్బలు తింటాయి, చచ్చిపోతాయి. పులులు మరణాలు ఎక్కువ కూడా దెబ్బలతోనే ఉంటుంది. సింగిల్గా పోయి దెబ్బలు తిని ఆ జంతువుతో అయి పొడిసి సింహాలు గీరి రక్తం కారి చచ్చిపోతూ ఉంటాయి పులులు. అలాగే మనం ఉన్నాం, సింగిల్గా వెళ్దామని చెప్పేసి వెళ్తాం, ఏమవుతుంది? పులి బతికే, పులిలాగే దెబ్బలు తింటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అడగండి. మీకు ప్రార్థన అవసరం ఉంటే సిగ్గు విడిచి అడగండి, బిడియాన్ని విడిచి అడగండి, ఈగోల్ని పక్కన పెట్టి అడగండి. నా కోసం ప్రార్థన చేస్తావా? కిరణ్మయ్య గారు అనాలా, నేను బలహీనురాలని, ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది, వయసు మీద పడుతుంది, లలిత నా కోసం ప్రార్థన చేస్తావా అని అడిగే మనసు ఉండాలి. అమ్మా నేను తప్పనిసరి చేస్తానమ్మా అని నువ్వు అంటావు, చేస్తాలో తర్వాత సంగతి, చేస్తానని అంటావు, కానీ అడిగే ధైర్యం లేదే.
ఉంటుందా? నిజం చెప్పాలి. అడగలమా? ఏమడ్డు వస్తుంది అడగకుండా ఉండటానికి? అహం, ఇగో అన్న ఏమడ్డు వస్తుంది? డేవిడా ఏమొస్తే వస్తుందమ్మా? రాదా? అడగడానికి, ప్రార్థన చేయమని, నా కోసం నేను సమస్యలు ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయమని అడగలేకపోతున్నారు జనాలు. ఎందుకని అడుగుతున్నా? అదొక లాంటి సిగ్గు. అదొకలాంటి వాళ్ళని అడిగేది ఏంటి? అంత అవసరమా? మనం చేయలేమా? సాతానుడు ఎగ్జాక్ట్గా అదే కావాలి. మనం ఎగ్జాక్ట్గా అదే ఇస్తున్నాం వాడికి. గెలుస్తాం, ఓడిపోతామరా మేము? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ఏకీభవించి మరి అందరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు నాయన. ఘనుడా నీకు స్తోత్రము, వేలా స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు మాతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి, అయ్యా వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇందును బట్టి తండ్రి మేము నీతికరమైన జీవితం జీవించుటకు సర్వాంగ కవచము అయ్యా ఆపద దినమున ధరించడం కాదు, కానీ ఆపద రాకమునుపే ఆపద నిమిత్తము సిద్ధపాటు కలిగి అయ్యా ఈ సర్వాంగ కవచం ధరించుకునే జీవితాలు మా అందరికి దయచేయమని కోరుతా ఉన్నాం. మీ కృపతో నడిపించండి, బలపరచండి. మీ మెండైన నీడలో కృపలో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం క్షమించను, మా పాపములను క్షమించు. శోధనలు తెక దుష్ట రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. May the love of our Father, grace and mercy of Jesus Christ, communion and fellowship of the Holy Spirit with us now and forever and ever and evermore.